ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నాతో పాటు తీసుకెళ్ళిపోతాను, వస్తావా? తాతయ్య నమస్తే. మీ పేరేంటి? నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారా? మీ ఇల్లు ఇదేనా? మా ఇల్లు. మీ ఇల్లేనా? ఇదే ఇల్లు. ఈ స్థలం అది మీదేనా? అది కాదు, బొంద కాదండి. ఓన్లీ ఇది వరకునా? అవునా? ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ఎవరెవరు ఉంటారు? ఎవరో లేరండి. మన దాకా ముసలు ఉండేది, ముసలు చచ్చిపోయిందండి. ఇవన్నీ ఒక్కళ్ళే ఉంది. పిల్లలు? పిల్లలు లేరండి. పిల్లలు పుట్టలేదు, అసలు పుట్టలేదండి. మీరు ఒక్కరే వంట చేసుకొని మీ బట్టలు మీరే ఉతుక్కుంటున్నారు? పెద్ద డబ్బులతో గడుపుకోండి. పెద్ద డబ్బులు వస్తే వాటితో పెన్షన్ డబ్బులా? ఒక్కరే జీవిస్తున్నారు ఇంట్లో. వంట చేసుకున్నారా? చేస్తారా వంట? తిన్నారా? ఉందండి, గ్యాస్ ఉంది. గ్యాస్ ఉందా? తాతకి వినబడదు. అయితే అర్థమైపోయింది, గట్టిగా మాట్లాడాలి. అందరు నన్నే చూస్తున్నారు. వంట చేసావా? వంట వంట చేస్తామండి. అనక ఏం కూర? మధ్యాహ్నం తిన్నావా? మధ్యాహ్నం తిన్నావా? తిన్నాను. ఏం కూర? వంకాయ కూర అండి. వంకాయ. ఇప్పుడు వంట ఇప్పుడు చెయ్యాలండి. ఇక ఏడు తెచ్చుకుని కొట్టుకాడికి వెళ్ళి తెచ్చుకుని 6 గంటలకు బట్టలు ఉతుకుతున్నావే? పొద్దున్నంతా ఏం చేసావు? ఇప్పుడు బట్టలు ఉతుక్కుంటున్నావు కదా, సాయంత్రం అయిపోయింది కదా, మరి ఇందాకంతా బట్టలు ఎత్తుక్కోవాల్సింది కదా ఎండకి. ఇప్పుడు లగలేకపోయావా? అయ్యో తాత, కాళ్ళ పట్టివ్వండి. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఒక్కడ ఉన్నావు కదా, నేను నాతో పాటు తీసుకెళ్ళిపోతాను, వస్తావా? రా మరి. అయితే రా మరి, వెళ్ళిపోదామా? బట్టలు సర్దుకున్నావా? బట్టలు మరి నువ్వు ఉండడానికి అక్కడ బట్టలు ఉండాలి కదా, వెళ్ళిపోదామా? నిజం చెప్తా. అలాగనుకోని ఇంకెవరిని రానవరేమో తాత. పుట్టినలే తాత, నేనే ఎక్కడికి తీసుకెళ్ళనులే. నాకు సొంత ఇల్లు దేవుడు ఇస్తాడు కదా, అప్పుడు తీసుకెళ్తాను. ఇప్పటి వరకు నేను అద్దెంట్లోనే ఉన్నాను. అర్థమవుతుందో అర్థం అవ్వట్లేదు, వినబడట్లేదో కానీ సరే, ఇంక తాతకి వినబడదు. నేను 1-2 సార్లు అడగాలి, చూసే వాళ్ళకి చిరాకు వస్తుందేమో, కానీ ట్రై చేస్తాను, మీరు విసుక్కోకండి. తాత, పెన్షన్ డబ్బులు వస్తున్నాయి కదా నెలలా? ఎంత? 2500 వస్తున్నాయా? ఉన్నాయా? ఇంకా డబ్బులు ఉన్నాయా? డబ్బులు ఎప్పుడు అయిపోయింది, పెడతారు కదండి. ఇప్పుడు ఎంత ఉన్నాయి? ఇప్పుడు ఏం లేవు. మరి ఇప్పుడు మనం బస్సులో వెళ్ళాలి, డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే 40 రూపాయలు. 40 రూపాయలతో వెళ్ళిపోదాం ఇద్దరమే? వెళ్ళిపోదామా 40 రూపాయలతో? సరే, డబ్బులు ఇవ్వైతే టికెట్ కొనమని చెప్తాను మా వాళ్ళే. టికెట్కి డబ్బులు ఇవ్వు. టికెట్లు ఉన్నాయా? పెట్టిలో ఉన్నాయా డబ్బులు? పెట్టిలో డబ్బులు లేవు. ఏం చేసావు తాత? 2000 కదా? 2000 ఖర్చులు, మందులు, బియ్యం, పై ఖర్చులు. బియ్యం ఎన్ని కొంటావు? చాలా అంటే ఎన్ని కేజీలు? నెలకి 10 కేజీలు. 10 కేజీలా? నీకు గవర్నమెంట్ ఎంత ఇస్తుంది కోటా మీద? గవర్నమెంట్ బియ్యం చిన్నండి.
బయట మామూలు కొనుక్కుంటావు. కోళ్ళ గవర్నమెంట్ బియ్యం తింటే ఈ కోళ్ళు అసలు తగలనివ్వండి. అవునవునులే కరెక్ట్. మంచం మీద పడి ఉండవలసింది, ఒళ్ళు వాళ్ళు ఉండరండి. ఎంత కేజీ ఎంత బియ్యం? కేజీ బియ్యం ఎంత? 35 రూపాయలండి. 35 రూపాయలా? మరి వచ్చిన బియ్యం అమ్ముకుంటావా? నీకు 10 కేజీలు 5కి తీసుకుంటారండి వాళ్ళు. అవునులే, అవి తక్కువ రేటుకి మన దగ్గర మనం కొనాలంటే ఎక్కువ కోట అయినా తీసేసుకుంటారు. తీసేసుకుంటారు, కోట అయినా తీసుకుంటారా? ఓకేలే, పోన్లే తాత. డబ్బులు లేవైతే? లేవండి బాబు, నేను డబ్బుల కోసం వచ్చాను. రేపు రండి. రేపు రావాలా? డబ్బులు ఇస్తావా రేపు? పెన్షన్ వస్తుంది కదండి, అంత ఎంత ఇస్తావు? అవి మీకు ఇచ్చి నాకు బాగా గడత కూడా. ఒక 500 ఇస్తావా? లేదండి. ఇవ్వలేవా? 500 ఇవ్వు తాత, ఒక 500 ఇవ్వు. అదే లేవండి. రేపు వస్తాను నేను. రేపు ఇస్తావా? ఇప్పుడు వెళ్ళిపోనా? ఇప్పుడు నేను వెళ్ళిపోనా? రేపు రానా? పాపు తాత. సర్లే తాత, వద్దులే తాత, ఉత్తనే ఆస్కల్ కన్నా. అంతేలే, రోజు 1/2 లీటర్ పాలు అండి, 15 రూపాయలు. నెలకు 450 రూపాయలు నెలకు అవుతాయి. ఇవో 400, బియ్యం ఒక 400, 800. ఇంకా అదేం లేదండి, అలవాటు లేదండి, అదే లేదండి. ఓకే, అందుకే నీకు ఆ డబ్బులు అలా సరిపోతున్నాయి. మళ్ళీ నీ పర్సనల్ మందులు, ఆరోగ్యానికి మందులకి ఆటికి ఇటుకి అవుతాయి. అప్పుడప్పుడు ఆ చక్కెర వెళ్ళని దానం కదండి, అవి తెచ్చుకుని తింటా ఉంటాను. అయితే కానీ తాగుతూ కాలుతూ గట్టా ఏమీ లేదు. వద్దులే తాత, వద్దులే, అంత మంచిది కాదులే. సరేలే తాత, నువ్వు ఆరోగ్యంగా ఉండు. సరే, సరదా తాత. మంచి తాత, ఒంటరిగా ఉన్నాడు. ఎందుకు తాత పేరు? తాత నీ పేరు? నీ పేరేంటి? నా పేరు నాగేశ్వరరావు. నాగేశ్వరరావు. నాగేశ్వరరావు తాత నారాయణపురం గ్రామంలో సింగిల్గానే నివసిస్తున్నాడు. పిల్లలు లేరు. తన వైఫ్ ఈ మధ్యకాలంలోనే కాలం చేస్తారు. ఒంటరిగా బ్రతుకుతున్నారు. ఇదే ఇల్లు ఆ తాతది. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ తన పని తను ఏదో చేసుకోగలుగుతున్నాడు. పాపం సరిగ్గా వినపడదు, అదృష్టవంతుడు. సో అదొకటి ప్లస్ అన్నమాట. మైనస్ కూడా అదే, ఎవరైనా పిలిచినా కూడా వినబడకపోతే కొంచెం కష్టమే కదా ఏదైనా ఇచ్చేటప్పుడు గట్ట. సో తాత, నేను ఏం మాట్లాడుతున్నాను అదనమాట. మరి చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైనా కనుక ఈ వీడియో నాగేశ్వరరావు తాతయ్యని కనుక చూస్తే వచ్చి మనకు తోచింది ఏదైనా ఇలా పాపం 3,000, 2,250 రూపాయలతో ఎక్కడ సరిపోతుందండి? వేరే ఆధారం కూడా ఏం లేదు, పిల్లలు ఎవరూ లేరు. చుట్టుపక్కల ఎవరైనా ఏదైనా ఇచ్చినా రోజు అయితే ఇవ్వరు కదా, అంటే ఇచ్చారని ఇప్పటివరకు నాకేం చెప్పలేదు. కానీ ఒకవేళ ఇచ్చినా కూడా ఏదో ఇంత కూర అలా ఏదో ఎప్పుడైనా అలా ఇస్తారేమో. సో అంతకుమించి వేరే ఆప్షన్ తాతయ్యకి ఏం లేదు. ఎందుకంటే ఎవరైనా తెలుసుకొని రావడానికైనా ఇప్పటివరకు తాతయ్య వీడియోలో కనబడలేదు కదా, వెతుకుంటూ రావడానికైనా కూడా. సో ఇప్పుడు వీడియో కనిపించింది కాబట్టి ఎవరైనా ఈ తాతయ్యకి ఏదో ఒకటి తోచింది హెల్ప్ చేస్తే చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి చాలా సంతోషపడతాడు. మనకు కూడా ఇలాంటి వాళ్ళకి ఇస్తే మనకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి ఇస్తే బాగుంటుంది. ఓకేనా? నేను కూడా తాతయ్యకి ఎందుకు వచ్చానో తెలియదు కదా, ఇప్పుడు తెలుస్తుంది కాసేపట్లో. కిరణ్ తీసుకురండి. ఇంకేంటి సంగతులు? ఇంకేం సంగతులు ఉన్నాయి? వర్షాలు పడుతున్నాయా? వర్షాలు పడుతున్నాయి. భూమి ఉందా మీకు? భూమి గట్రా ఏమీ లేదండి, కొంచెం ఇదే ఆధారం. ఇదే? ఓకేలే తాత, ఇదే లేక భూమి గట్రా ఏమీ లేదండి. సరే తాత, నేను బియ్యం ఇస్తాను, తీసుకుంటావా? మరి 1000 రూపాయలు? 1000 రూపాయలు అవుతాయి. నీకే ఇవన్నీ తాత. నీకు ఆయిలు, కారం వినబడతలేదు, కనిపిస్తే చాలు. తెలుసా ఇదేంటిది? కారం. కారం, ఉప్పు, ఇవన్నీ తెలుసు కదా? ఇవన్నీ తెలుసు కదా? పప్పు. ఓకే, సరేలే తాత, ఇవన్నీ చూసుకో మరి. అయితే నీకే లుంగిలు కడుతున్నావు కదా, తీసుకో. బెడ్షీట్ కూడా నీకే.
ఇక్కడ పెట్టుకో. ఫంక్షన్ డబ్బులు తాత నీకు, సరేనా? నాకేం వద్దులే, నీ డబ్బులు నాకేం వద్దు, నువ్వే ఉంచుకో. వాడుకో, నీ ఖర్చులకు వాడుకో, కూరగాయలు అవి తెచ్చుకో తాతయ్య, సరేనా? నేను వెళ్ళరానా? వెళ్ళిపోనా ఇంకా? ఉండాలా? అమ్మయ్యా, ఏ కూర వండుతావు? ఏ కూర ఏమి వండుతావు? మాసం తెస్తాను, కోడి మాసం. మాసం తెస్తావా? వంట చేస్తావా? సరేలే, అయితే మాంసం తెచ్చుకో మరి. అయితే నువ్వు తెచ్చుకొని నువ్వు తిను, ఆకుకూరలు అవి తిను, మంచిగా ఉంటుంది, సరేనా? నేను వెళ్ళిపోనా? వెళ్ళొస్తాను, బాయ్. మంచిది. ఓకే ఫ్రెండ్స్, తాతయ్యని గుర్తుపెట్టుకోండి, నాగేశ్వరరావు తాతయ్య పేరు. ఒకసారి ఎవరైనా వస్తే కనుక ఏదో ఒకటి, ఒక బియ్యం ఇస్తారు, కూరగాయలు ఇస్తారు, ఏదో ఒకటి అయితే ఇచ్చేసి వెళ్ళండి, తాతయ్యకి వస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.